ఈ రోజు మన వడ్డేర సోదరులు నైపుణ్యం మట్టి పనుల్లో కానివ్వండి, అదేవిధంగా కొండలు పిప్పులు చేయడంలో కానివ్వండి, లేదు కాంక్రీట్ పనులు చేయడంలో కానీ వాళ్ళకి నైపుణ్యం ఉంది. కాబట్టి వాళ్ళని ఒక కాంట్రాక్టర్ చేయాలి. ప్రతి ఎమ్మెల్యే కూడా దీన్ని ఒక సూచనగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మీ నియోజకవర్గాల్లో ఏదైతే సిమెంట్ వర్క్ ఉన్నాయో మీ నియోజకవర్గాల్లో ఉన్న వడ్డీల సోదరులకి 50% వర్క్లు ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా నేను మీ అందరూ కూడా సైన్యంగా మనం చేస్తాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ మైనింగ్ లో కూడా వడ్డీల సోదరులకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ శివనిగా మనం చేస్తాను. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు పరిగణలో తీసుకుని నేను మరి ఈ నియోజకవర్గంలో మన బలహీన వర్గాలకి ఏ సమస్యలో కూడా నాది ఒకటే లక్ష్యం. పార్థసారథి ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఏ బీసీ కానీ, ఏ ఎస్సీ కానీ, ఏ మైనారిటీ కానీ, ఏ పేదవాడు కానీ నాకు ఎటువంటి అండ లేదు, నాకు ఎటువంటి దండ లేదు, ఏ అధికారి నన్ను ఆదరించడనే భావం లేకోకుండా నాకు నూజివేడ్ల పార్థసారథి, అమరావతిలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అనే భావంతో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తానని చెప్పేసి కూడా అందరికీ సహాయంగా మనం చేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి సోదరుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.